So hello dear aspirants, welcome back to our channel. చూడండి ఫైనల్లీ 2025 క్యాలెండర్లో చూసుకున్నట్లయితే మన ఫస్ట్ నోటిఫికేషన్ 2025 రైల్వే క్యాలెండర్లోని ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట ఏఎల్పి అనమాట, అసిస్టెంట్ లోకో పైలట్. ఇదైతే ఫైనల్లీ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫైనల్లీ అఫీషియల్ నోటీస్ అనమాట ఇది. ఓకేనా, అయితే ఇందులో చూసుకున్నట్లయితే చూడండి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది, ఓకే, లైక్ లాస్ట్ డేట్ ఏంటి, నెక్స్ట్ ఎన్ని పోస్టులు ఇచ్చారు, పూర్తి డీటెయిల్స్ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ చూడండి ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ చూసుకున్నట్లయితే 29th మార్చ్ అనమాట, ఇది April 4 అయితే మాట. ఓకే, అంటే దీని యొక్క డేట్ అయితే ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రైల్వే రిక్రూట్మెంట్ అసిస్టెంట్ లోకో పైలట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి అప్లికేషన్ ఇన్వైటెడ్ ఓన్లీ ఆన్లైన్ అయితే అప్లికేషన్ అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది. టెంటేటివ్లీ ఓపెనింగ్ డేట్ చూసుకున్నట్లయితే టెంటేటివ్లు అంటే ఇంకా ఇది అనేది ఫిక్స్ కాదనమాట, పక్క నార్మల్గా చూసుకున్నట్లయితే 10th April నుంచి టెంటేటివ్లీ క్లోజింగ్ డేట్ సబ్మిషన్ చూసుకున్నట్లయితే 9th May వరకు అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. చూడండి 10th April నుంచి 9th May వరకు అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, అయితే చూడండి దీనికి ఏజ్ లిమిట్స్ అన్నీ చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసిస్టెంట్ లోకో పైలట్ అనమాట, ఏఎల్పి. దీని యొక్క బేసిక్ పే లెవెల్ చూసుకున్నట్లయితే 7th CPC సెకండ్ అనమాట, బేసిక్ లెవెల్ 2 అంటారు దీన్ని. ఓకేనా, అయితే బేసిక్ పే చూసుకోండి 19,900. మెడికల్ స్టాండర్డ్ దీనికి A1 అంటే 6/6 ఐసైట్ ఇటువంటి దీనికి ఏం పనికిరాదు అనమాట. ఓకేనా, కంపల్సరీ A1 ఉండాలి, ఐసైట్ ఏమి ఉండకూడదు అనమాట. ఓకేనా, ఏజ్ చూసుకున్నట్లయితే ఏజ్ చూడండి 2025. ఓకేనా, 2025 7th month ఫస్ట్ డేట్ కల్లా ఏజ్ అనేది 18 to 30 years ఉండాలని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. మనం టోటల్ చూసుకుని టోటల్ వేకెన్సీ ఎన్ని పోస్టులు చూసుకున్నట్లయితే 9,900 వేకెన్సీ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. 9,900 పోస్టులు అయితే ఇక్కడైతే ఉండడం జరిగింది. టోటల్ వేకెన్సీ అనమాట ఇది. ఓకే, అందరికి అర్థమవుతుంది కదా, 9,900 వేకెన్సీ అనమాట. ఓకే, అది దీని మిగతా అన్నీ చూసుకున్నట్లయితే ఇవన్నీ ఆధార్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ ఫుల్ నేమ్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఓకేనా, అంటే అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనమాట ఇవి. ఓకేనా, త్వరలోనే అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మీకు రాబోతుంది. త్వరలోనే అంటే మేము చూసుకున్నట్లయితే మేబీ April 1st వీక్లో అయితే మీకు అనేది అఫీషియల్ నోటిఫికేషన్ అయితే పక్కా వస్తుంది. April 1st వీక్లోకి అయితే అందరికీ ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు, ఒక బిగ్ అప్డేట్ అనమాట. ఓకే, ఎందుకంటే మన ఏఎల్పి CBT2 చాలా తక్కువ మంది సెలెక్ట్ చేయడం జరిగింది. CBT1 అదే మినిమం పాయింట్లు వచ్చిన పోయిన. నెక్స్ట్ చూసుకుంటే టెక్నీషియన్ ఎగ్జామ్ చాలామంది మినిమం పాయింట్స్లో వచ్చి పాస్ అవుతున్న వాళ్ళు చాలామంది సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. ఓకేనా, మీ అందరికీ ఒక బిగ్ అప్డేట్ అనమాట. ఓకే, ఫైనల్లీ RRB 2025 నోటిఫికేషన్ క్యాలెండర్లో చూసుకున్నట్లయితే ఇదైతే ఫస్ట్ నోటిఫికేషన్ అది. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే టెక్నీషియన్ నోటిఫికేషన్ ఒకటి ఉంటుంది, RPF ఉంటుంది. నెక్స్ట్ ఇదే విధంగా అన్నీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఫైనల్లీ మనకు దేనికంటే ఇండికేషన్ చూసుకున్నట్లయితే దేనికి మనకి సంకేతం అంటే ఫైనల్లీ 2025 క్యాలెండర్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఫైనల్లీ 2025 క్యాలెండర్ యొక్క ఎన్ని నోటిఫికేషన్లు పడతాయని చెప్పి 2025 ఎలా పడ్డదో ఇది కూడా ఫైనల్ అయితే మటుకు మనకి అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, మీరైతే అందరూ కూడా మంచిగా చదవండి. నెక్స్ట్ ఫైనల్లీ గ్రూప్ డి కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే గ్రూప్ డి కూడా ఉంది కదా, నెక్స్ట్ గ్రూప్ డి కూడా అలా ఇదే 2025 క్యాలెండర్ ఇది కూడా పక్కా వస్తుంది అనమాట. ఓకేనా, మీరైతే మంచిగా చదవండి, పక్కా ఏదో ఒక జాబ్ ఎంతలో కొందరు ఏదో ఒక డిపార్ట్మెంట్లో మీరు కూడా ఉంటారు. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే, ఏఎల్పికి 10th April నుంచి అయితే స్టార్టింగ్ అనేది అవుతుందన్నమాట. 9th May వరకు అయితే మటుగా ఏదైనా ఆఫీషియల్ నోటిఫికేషన్ రాగా నేను వెంటనే మీకు వీడియో రూపంలో వీడియో అయితే చేస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.